మన అనకాపల్లి నక్కపల్లి మండలం పరిధిలో నిర్మిస్తున్న ఈ స్టీల్ ప్లాంట్ దేశంలోనే అతిపెద్ద గ్రీన్ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్. 8.2 మిలియన్ టన్నుల స్టీల్ ఉత్పత్తి సామర్థ్యంతో ఇందాక చెప్పినట్టు 1,00,000 మంది ప్రత్యక్షంగా పరోక్షంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించనుంది. దేశంలో అత్యాధునిక సాంకేతికతతో ఏర్పాటు కానున్న తొలి గ్రీన్ఫీల్డ్ స్టీల్ ప్లాంట్ ఇది. ఇది అత్యంత పరిమితమైన స్థాయిలో కాలుష్య వ్యర్థాలను విడుదల చేసే ఉక్కు పరిశ్రమగా కూడా ఇది నిలవను. చాలా మందికి ఒక పరిశ్రమ వస్తుందంటే కాలుష్యాలు తక్కువ వచ్చేలాగా, తక్కువ వ్యర్థాలు ఉండేలాగా ఆర్సిలర్ నిప్పన్ స్టీల్ ప్లాంట్ తాలూకు అప్రోచ్ చాలా అద్భుతంగా ఉంది. నా ఎప్పుడు భయం పరిశ్రమలు వచ్చినప్పుడు వ్యర్థాలు తగ్గాలనే నా కోరిక. ఆ కోరికని ఈ విధంగా మన ఆర్సిలర్ నిప్పన్ స్టీల్ ప్లాంట్ తీరుస్తున్నందుకు మనస్ఫూర్తిగా వారికి నా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఒక్కసారి నేను 2014 నుంచి 19 అనంతపురం రాయలసీమ ప్రత్యేకించి వెనుకబడ్డ ప్రాంతం, ఒక్క కియా పరిశ్రమ రాగానే తీరుతెన్నులు మారిపోయినాయి, ఉపాధి మారిపోయింది, ఉద్యోగ అవకాశాలు మారిపోయినాయి, ల్యాండ్స్కి రేట్లు వచ్చినాయి. ఒక్క పరిశ్రమ వస్తే ఎన్ని మారిపోతాయో మనం ప్రత్యక్షంగా అనంతపురంలో చూసాం. అలాంటిది 1,30,000 కోట్లతోటి ఈరోజు ఈ స్టీల్ ప్లాంట్ వస్తే మనందరి దిశ దశ భవిష్యత్తు ఎంత మారుద్దో మనందరూ ఒకసారి తెలుసుకోవాలి. గతంలో చాలా పరిశ్రమలు ఉత్తరాంధ్రకు వస్తే గత పాలకులు బెదిరించి పంపించేశారు. ఈ రోజున ఇందాక సోదరులు లోకేష్ గారు చెప్పినట్టుగా 18 నెలల్లో ముఖ్యమంత్రి గారు పదే చెప్తా ఉంటారు, స్పీడ్ ఆఫ్ బిజినెస్ అండ్ ఈజ్ ఆఫ్ బిజినెస్. పరిశ్రమలకి మనకి లైసెన్సులు కావాలన్నా, ల్యాండ్ సేకరించాలన్నా స్పీడ్ ఆఫ్ బిజినెస్, ఈజ్ ఆఫ్ బిజినెస్కి చాలా నిలువెత్తు తార్కాణం, నిలువెత్తు నిదర్శనం ఇది. ఒక వీడియో కాన్ఫరెన్స్ స్టార్ట్ అయిన 18 నెలల్లో ఈ రోజున 1,30,000 కోట్లతోటి ఈ పరిశ్రమకి ఈ రోజున మనం ఫౌండేషన్ స్టోన్ వేయటం మనస్ఫూర్తిగా స్పీడ్ ఆఫ్ బిజినెస్, ఈజ్ ఆఫ్ బిజినెస్ అనే కాన్సెప్ట్కి ఒక నిలువెత్తు తార్కాణం, నిలువెత్తు నిదర్శనం. దీన్ని ముందుని నడిపిస్తున్న నారా చంద్రబాబు గారికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టినాటి నుంచి ఈ స్పీడ్ ఆఫ్ బిజినెస్ మీదే దృష్టి సారించాం. పెట్టుబడులకి సానుకూల వాతావరణం కల్పించాం. అదుపు తప్పిన శాంతి భద్రతలను పునరుద్ధరించాం. దశల వారీగా, రంగాల వారీగా 25కి పైగా విధానాలు తీసుకువచ్చి వేగంగా అనుమతులు మంజూరు చేస్తున్నాం. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుకుంటూనే ప్రభుత్వం నుంచి అందించాల్సిన సహకారాన్ని అందిస్తున్నాం. తత్ఫలితంగా దేశంలోని అతిపెద్ద డేటా సెంటర్ ఏర్పాటుకి గూగుల్ లాంటి సంస్థ మన ఉత్తరాంధ్రాని, మన విశాఖని, మన ఆంధ్రప్రదేశ్ని వెతుక్కుంటూ వచ్చింది.